డిపోకి వచ్చి కాలు వచ్చేదాకా నీళ్ళు వస్తుంది. కాలు ఇప్పుడు నీళ్ళు బాగా అవుతుంది. బోర్ నీళ్ళు లాగే కదండి. ఇప్పుడు ప్రతి బోర్ 2 గంటలు 3 గంటలు. సో మీ జీవితాలు కదా పచ్చగా ఉండేటప్పుడు ఇప్పుడు జీవితాలు 4 సంవత్సరాలు పచ్చగా ఉండే సార్. వచ్చినాడు మామూలు లేని ఫోన్ పెట్టి బెడదెట్టి చాలా ఇబ్బంది పెట్టి చాలా ధర్నాశనం చేసేస్తాను మమ్మల్ని. నిద్ర వస్తాయి, నొప్పులు లేవు, మాకు ప్రాణాలు ఇది ఇబ్బంది పెట్టేస్తాను మమ్మల్ని. సో భూములు అయితే ఇవ్వరు. భూమి అయితే ఇవ్వండి. ప్రాణాలు పోయినా భూమి మాత్రం ఇస్తాం కాదు. పోతే ప్రాణాలను పోతాయి మాకు. భూమి మాత్రం పోతే ప్రాణం అక్కడే పోతే ఎలగపోయేది కాదు. అంతే కదా, అలా ఎలగపోయేది. భూమి లేని ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి ఉంటాం. ఎలగపోయేది భూమి ప్రాణాలు తెగిస్తాం తప్ప భూమి ఇస్తామని జరగదండి. అది ఎన్ని చేసినా పోతే మనం ప్రాణాలు తీసేసినాం. అంతేగాని భూమి ఇస్తాం జరగదండి. మేమంతా రైతు సంఘంగా మేము ఉంటాం, ధైర్యంగా ఉన్నాం. మేము ధైర్యం భూమి ఏమంటే చూడండి బోర్గూడు మేంగపాటి ఇలా రేలుకుంటే అసలు ఎవరు భూములు ఇవ్వరండి. ఆ కాలం వెళ్ళినప్పుడు కొంత భూమి రైతులకి 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతే 2 ఎకరాలు మిగిలినప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఏదో నాటికి ఈ 2 ఎకరాలన్నా పండుతాయి అని అది వదులుకున్నాం. అది వదులుకుంటే ఇప్పుడు వచ్చి ఇది కూడా ఏం చేస్తానంటే ఇంకా మేము మాకు ఆధారం ఉండదు కదండి, ఎక్కడికి వెళ్ళి బతుకుతాం. పచ్చిపడి డబ్బు చేసి డబ్బులు వచ్చినాయి. వాళ్ళు తీసినప్పుడు గొడవ తీయలేదు. గవర్నమెంట్ ఏమైనా పొట్టుదల పెట్టుకోవాలంటే ఆ కణాలు ఇంకా బాగా శుభ్రం చేస్తే రైతులు కూడా ఇంకా బాగా పంటలు పండిస్తారండి. డబ్బులు కొంటా సేరు దొరకలేదు అయిపోయింది.